సిద్ధాపురం అనే గ్రామంలో అరుణ అనే ఒక టీచర్ చైతన్య అనే పేరుగల ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉండేది. తనంటే ఆ స్కూల్లోని స్టూడెంట్స్ అందరికీ ఎంతో భయం. కమలా, నిన్న అరుణ టీచర్ ఇచ్చిన మ్యాథ్స్ హోంవర్క్ చేసావా? చేశాను. నాకు చూపించవా? నీకు తెలుసు కదా కమలా, నాకు మ్యాథ్స్ సరిగా రాదని. అవును తెలుసు, కానీ ఈ విషయం టీచర్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా? వామ్మో, నేను చూపించను. ప్లీజ్ కమలా, హోంవర్క్ చేయలేదని తెలిస్తే టీచర్ కొడుతుంది. నీకు తెలుసు కదా కమలా. అజయ్ కమలని తనకి హోంవర్క్లోని ప్రాబ్లమ్స్ చూపించే వరకు విసిగించాడు. దాంతో ఇక తప్పక కమల అజయ్కి తను చేసిన హోంవర్క్ అంతా చూపించింది. అదేంట్రా, టీచర్ ఇంకా రాలేదు? కొంపదీసి టీచర్ ఈ రోజు రాదా ఏంటి? ఏంటి, టీచర్ స్కూల్కి రాకుండా ఉంటుందా? ఈ భూమి యుగాంతం వచ్చి అంతరించిపోతున్నా సరే, అరుణ టీచర్ మాత్రం స్కూల్కి రాకుండా ఉండదురా. అదిగో అక్కడ చూడు, టీచర్ వస్తుంది. అదేంట్రా, టీచర్ వస్తూనే ఏదో బ్యాగ్ తీసుకొస్తుంది. అందులో చాక్లెట్స్ ఏమైనా తెచ్చిందా? రాజు, నువ్వు ఈ స్కూల్కి కొత్తగా వచ్చావు కదా, నీకు ఈ టీచర్ గురించి అంతగా తెలీదులే. గుడ్ మార్నింగ్ టీచర్. మార్నింగ్. గుడ్డో బ్యాడో మీరు చేసిన హోంవర్క్ ని బట్టి తెలుస్తుంది. అందరూ వచ్చి హోంవర్క్ చేసిన మీ నోట్బుక్స్ ని నా ముందు పెట్టి వెళ్ళండి. స్టూడెంట్స్ అందరూ వాళ్ల హోంవర్క్ చేసిన నోట్బుక్ ని అరుణ ముందు పెట్టి వెళ్ళిపోయారు. అరుణ ఒక్కో నోట్బుక్ చూసి హోంవర్క్ చెక్ చేస్తూ ఉంది. పిల్లలందరూ చాలా టెన్షన్ గా చూస్తున్నారు. కొంతసేపు అయ్యాక ఒక్కో స్టూడెంట్ పేరు చదివి వాళ్ల నోట్బుక్ వాళ్ళకిచ్చేసింది. టీచర్, నా నోట్బుక్ ఇవ్వలేదు టీచర్. అయ్యో అవునా, ఏం పేరమ్మా నీ పేరు? కమల టీచర్. ఇంతలో అజయ్ కూడా నిలబడి, టీచర్, నా నోట్బుక్ కూడా ఇవ్వలేదు టీచర్. అయ్యో అవునా, నీ పేరేంటమ్మా? అజయ్ టీచర్. ఓ, మీరేనా కమల ఇంకా అజయ్ అంటే? మీరిద్దరూ చాలా చక్కగా హోంవర్క్ చేశారు. నా కోసం ఒక చిన్న పని చేస్తారా? అజయ్ కమల ఇద్దరూ భయం భయంగా ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. భయపడాల్సిందేం లేదమ్మా, మీరు నా ముందు కూర్చొని మళ్ళీ హోంవర్క్ చేయండి చాలు. అరుణ ఆ ఇద్దరు స్టూడెంట్స్ని తన ముందే కూర్చోబెట్టుకుని మళ్లీ హోంవర్క్ చేయించింది. అజయ్ భయంగా వణికిపోతున్నాడు. కొంతసేపైన తరువాత ఇద్దరి నోట్బుక్స్ తీసుకుని చూసింది. అంటే కమలా, నువ్వు తనకి నీ హోంవర్క్ చూపించావన్నమాట, అంతేనా? అవును టీచర్. దొంగతనం చేసిన వాడిది మాత్రమే తప్పు కాదు, దొంగతనానికి హెల్ప్ చేసిన వాడిది కూడా తప్పే. నువ్వు అజయ్కి హోంవర్క్ చూపించినందుకు ఇదిగో నీ స్కూల్ బ్యాగ్ని చేతులతో పైకెత్తి పట్టుకొని స్కూల్ గ్రౌండ్ అంతా మోకాలపై నడు. పాపం కమల మిట్ట మధ్యాహ్నం ఎండలో స్కూల్ బ్యాగ్ పైకెత్తి పట్టుకొని స్కూల్ గ్రౌండ్ మొత్తం మోకాళ్లపై నడుస్తూ ఏడుస్తుంది. పాపం కమల మోకాళ్ల నిండా రక్తం కారుతుంది. నీ సంగతేంట్రా? అరుణ తను తెచ్చిన బ్యాగ్లో నుండి ఒక డమ్మీ పామును బయటకు తీసి అజయ్ మెడకి చుట్టింది. డమ్మీ పామని తెలియక అజయ్ భయపడుతూ, మేడం ప్లీజ్ మేడం, నేను ఇంకెప్పుడు కూడా ఇలా చెయ్యను. కదలకురా, అది కాటేస్తుంది. అరుణ మళ్లీ సంచిలో నుండి పెద్ద గండు చీమలు తీసి అజయ్ పై వదిలింది. ఒక పక్క పాము మెడకి చుట్టుకొని ఉంది, ఇంకో పక్క నల్లని పెద్ద గండు చీమలు అజయ్ని కుడుతూ ఉన్నాయి. పాపం అజయ్ కదల్లేక అలాగే ఉండగా చీమలు అజయ్ చర్మం ఊడేలా కొరుకుతున్నాయి. అలా అజయ్ తొడంతా చీమలు కొరికేయడంతో రక్తం కారుతుంది. చూశారుగా, ఇంకెప్పుడైనా ఎవరైనా ఇలా హోంవర్క్ ఒకరికి ఇంకొకరు చూపెట్టినా, ఇంకొకరి దానిలో చూసి రాసినా కూడా అందరికీ ఇలాంటి పనిష్మెంటే ఉంటుంది. అరుణ అలా ప్రతి విషయానికి స్టూడెంట్స్ని టార్చర్ చేస్తుంటుంది. ఒకరోజు రాజు క్లాస్లోకి కొత్త బట్టలు వేసుకుని వచ్చాడు. అది చూసిన మమత, రాజు, ఈరోజు ఎందుకు నువ్వు స్కూల్ డ్రెస్లో రాకుండా కొత్త బట్టలు వేసుకొచ్చావు? మమత, ఈరోజు నా పుట్టినరోజు, అందుకే కొత్త బట్టలు వేసుకుని వచ్చాను. ఇదిగో మీ అందరి కోసమని చాక్లెట్స్ కూడా తెచ్చాను. అవునా, నాకివ్వవా రాజు? ఉండు, అందరికీ ఇస్తాను. రాజు క్లాస్లో స్టూడెంట్స్ అందరికీ చాక్లెట్స్ పంచి పెడుతూ ఉన్నాడు. క్లాస్లో అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు అని చప్పట్లు కొడుతున్నారు. ఆ సౌండ్ విని అరుణ టీచర్ క్లాస్లోకొచ్చింది. ఏయ్, ఎందుకు అరుస్తున్నారందరూ?
టీచర్, ఈరోజు రాజు పుట్టినరోజు. అయితే ఏంటి? అయినా రాజు, నీ స్కూల్ యూనిఫామ్ ఏదిరా? అది టీచర్, ఈరోజు నా బర్త్డే అని. నీ బర్త్డే అని కొత్త బట్టలు వేసుకున్నావా? నీ వయసెంత రాజు? ఈ రోజుతో 15 సంవత్సరాలు మేడం. అలాగా. స్టూడెంట్స్ అందరూ వచ్చి ఒక్కొక్కరు 15 చెంపదెబ్బలు రాజు చెంపపై కొట్టాలి. రండి. ఆ చెంపదెబ్బ సౌండ్ రీసౌండ్ రావాలి. అలా రాకపోతే నేను మిమ్మల్ని కొడతాను. స్టూడెంట్స్ అందరూ భయపడిపోయి ఒక్కొక్కరు వచ్చి రాజు చెంపపై 15 సార్లు గట్టిగా కొట్టారు. దాంతో రాజు చెంప ఉబ్బిపోయి ఎర్రగా మారింది. రాజు ఏడుస్తున్నాడు. అది చూసిన అరుణ టీచర్, రాజు, బర్త్డే గిఫ్ట్ బాగుంది కదా? ఇంకోసారి ఎవరైనా బర్త్డే అని స్కూల్ యూనిఫామ్లో రాకుండా ఉన్నారో అంటూ సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోయింది. సారీ రాజు, టీచర్ మమ్మల్ని కొడుతుందనే భయంతో నిన్ను కొట్టాం, ఏమీ అనుకోకు. అలా కొన్ని రోజులు గడిచాక వర్షాలు మొదలయ్యాయి. చూడండి స్టూడెంట్స్, ఇంకా వర్షాలు మొదలయ్యాయి కదా, ఎవరైనా స్కూల్కి రాకుండా ఉంటే మాత్రం అందరికీ పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది. మరుసటి రోజు వర్షం కురిసి వరదలొచ్చాయి. ఇంత వర్షంలో టీచర్ ఎలా స్కూల్కొస్తుంది అని అనుకొని ఎవరూ కూడా స్కూల్కి వెళ్ళలేదు. అరుణ ఆ వరదల్లో పడవ వేసుకుని మరీ స్కూల్కొచ్చింది. అదేంటి, స్కూల్లో ఎవరూ లేరు? ఈ స్టూడెంట్స్కి అసలు భయమే లేకుండా పోతుంది. ఒక్కొక్కరింటికి వెళ్ళి అందర్నీ స్కూల్కి తీసుకొస్తాను అని అనుకొని అరుణ టీచర్ పడవ వేసుకొని మొదట అజయ్ ఇంటికి వెళ్ళింది. ఇంటి వరకు పడవ వేసుకొని వచ్చిన టీచర్ని చూసి అజయ్ షాక్ అయ్యాడు. అజయ్, నిన్న మరీ చెప్పాను కదా తప్పనిసరిగా స్కూల్కి రావాలని, మరి రాలేదేంటి? రా, వచ్చి పడవలో ఎక్కు. అజయ్ భయపడుతూ వచ్చి పడవలో ఎక్కాడు. అలా అరుణ అందరు స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళి పడవలో ఎక్కించుకొని స్కూల్కి తీసుకెళ్ళింది. మీరందరూ నా మాట లెక్క చేయకుండా స్కూల్కి రాలేదు కదా? ఉండండి, మీ పని చెప్తాను. మిమ్మల్ని కొట్టడానికి ఒక బలమైన కారణం ఉండాలి కదా. ఈరోజు మీకు ఎగ్జామ్ పెడుతున్నాను అంటూ అప్పటికప్పుడు స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్ పెట్టింది. మీరు రాసిన ఈ పేపర్స్ని రేపు తీసుకొచ్చి అప్పుడిస్తాను మీకు పనిష్మెంట్. ఏమే మమత, నేనైతే ఎగ్జామ్లో ఒక్కటి కూడా సరిగ్గా రాయలేదే. అవునే, నేను కూడా రాయలేదు. అసలు ఎగ్జామ్కి నెల రోజుల ముందు చెప్తేనే నేను చదివేది అంతంత మాత్రం. అలాంటిది ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెడితే నేనెలా రాయగలను? రేపు టీచర్ చేతిలో నేను అయిపోయాను. ఎవ్వరూ భయపడకండి, ఈ వర్షాలు ఇలాగే ఇంకో నెల రోజులుంటాయంట. మనం అసలు టీచర్ దగ్గర ఆ పడవ లేకుండా చేస్తే చాలు. మేడం ఈ వరదల్లో స్కూల్కి రాదు, మనకి పనిష్మెంట్ ఇవ్వదు. అవును, మంచి ఆలోచన. ఈ విషయం మాత్రం టీచర్కి తెలిసిందనుకో, మనల్ని ఏం చేస్తుందో తెలుసా? రాజు, నీకన్నింటికి భయమేరా? అందరూ చివరికి ఒక్కతాటిపైకి వచ్చారు. అరుణ పడవకి చిన్నగా అక్కడక్కడ రంధ్రాలు చేశారు. అరుణ స్టూడెంట్స్ అందరినీ వాళ్ల ఇళ్లకు చేర్చిన తరువాత తను ఇంటికి వెళ్ళిపోయింది. తెల్లవారుజామున స్కూల్కి వెళ్దామని ఇంటి నుండి బయటికొచ్చిన అరుణకి పడవ మొత్తం మునిగిపోయిండడం చూసింది. అయ్యో, పడవ మునిగిపోయింది, ఇప్పుడు నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ అటూ ఇటూ చూస్తుంది. వరదల్లో ఒక మొసలి వెళ్లటం గమనించి అరుణ ఆ మొసలి మీద కూర్చుని స్కూల్కి వెళ్ళింది. మళ్ళీ స్టూడెంట్స్ ఎవరూ లేకపోవటంతో అందరి ఇంటికి వెళ్ళి అందర్నీ స్కూల్కి తీసుకొచ్చింది. స్టూడెంట్స్ అందరూ మొసలిని చూసి భయంతో వణికిపోతున్నారు. మీరు పడవకి రంధ్రాలు పెట్టి పడవను పాడు చేస్తే నేను స్కూల్కి రాలేననుకుంటున్నారా? మీరు చేసిన తప్పుకి మీకు శిక్ష ఏ విధంగా ఉంటుందో తెలుసా అని మొసలిని తరగతి గదిలో వదిలేసింది. స్టూడెంట్స్ అందరూ భయంతో పెద్ద పెద్దగా అరుస్తున్నారు. స్టూడెంట్స్ శబ్దాలు విని ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి అరుణ టీచర్ ఇస్తున్న క్రూరమైన పనిష్మెంట్ చూసి అరుణని పోలీసులకు అప్పగించారు. దివ్య చాలా బాగా చదివే అమ్మాయి. తనకి చిన్నప్పటి నుండి మంచి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనే కోరికుండేది. అమ్మా, నేను ఫ్యాషన్ డిజైనర్ అవుతానమ్మా, అందుకు నేను పట్నంలో ఉన్న కాలేజ్లో చేరాలి. ఏందది? ఫ్యాషన్ డిజైనా అంటే ఏందే? నాకు అట్లాంటివేం తెలవకపాయే. అమ్మా, అది డీజినో బీజినో కాదు, ఫ్యాషన్ డిజైనర్
అంటే మంచి బట్టలు తయారు చేయటం. ఏంది బట్టలు గుట్టనికి చదువుకోవాలనా? మన సందు శివర్ణ శ్వేత లేదు, అదేం చదువుకుందే? మన ఊళ్ళ సగం మంది బట్టలు కుడుతుంది. ఇప్పుడు నువ్వు బట్టలు గుట్టే పనికి పట్నం పోయి చదవాలనా? అమ్మా, ఫ్యాషన్ డిజైనర్ అంటే బట్టలు కుట్టటం కాదమ్మా. బట్టలు ఏ విధంగా కుడితే అందంగా ఉంటుందో కనిపెట్టి ఆ విధంగా కుట్టాలి. నేను చెప్పింది కూడా అదే గదనే. అబ్బా, నువ్వు చెప్పింది అదేం కాదు గాని నేను రోజూ చదువుకోవడానికి పట్నం వెళ్ళొస్తాను, సరేనా? ఏమోనే, అందరూ చక్కగా చదువుకొని అదేదో కంప్యూటర్ల ఉద్యోగం చేస్తా అంటే నువ్వేమో ఇట్లా గదేదో అంటున్నావు. సరే, చదువుకున్న దానివి, నీకంటే బాగా నాకేం తెలుసు? నీకు నచ్చింది చెయ్యరాదు. మా మంచి అమ్మ అంటూ దివ్య తన అమ్మని సంతోషంగా కౌగిలించుకుంది. తర్వాత దివ్య పట్నంలో ఉన్న ఫ్యాషన్ డిజైనర్ కాలేజ్లో చదవడానికి వెళ్ళింది. దివ్య, చాలా మంది ఈ ఫ్యాషన్ డిజైనర్ లాంటి చదువులు గొప్ప గొప్ప వాళ్లే చదవగలరని అనుకుంటూ ఎవరూ కూడా ఇలాంటి కోర్సులు తీసుకోవడానికి ధైర్యం చేయరు. ఇక నుండి నిన్ను చూసైనా ధైర్యం తెచ్చుకొని చాలా మంది రావాలి. బాగా చదువుకో. థ్యాంక్ యూ టీచర్, బాగా చదువుకుంటాను అంటూ చెప్పి దివ్య తన క్లాస్ రూంలోకి వెళ్ళింది. క్లాస్ రూంలో చాలా మంది అమ్మాయిలు చాలా బాగా డ్రెస్ చేసుకుని ఉన్నారు. దివ్య మాత్రం చాలా ఆర్డినరీ డ్రెస్ వేసుకుంది. తనని చూసి వాణి అనే అమ్మాయి, ఏ ఎవరు నువ్వు? ఇక్కడ స్వీపర్గా పనిచేస్తావా? లేదు, నేనిక్కడ చదువుకోవడానికి వచ్చాను. ఏంటి, నువ్వు ఇక్కడ చదువుకోవడానికి వచ్చావా? ఇటు చూడండే, ఇది చదువుకోవడానికి వచ్చిందంట మన కాలేజ్కి. ఇది చదవడానికి వచ్చిందేమో ఫ్యాషన్ డిజైనింగ్, కానీ ఇది వేసుకున్న డ్రెస్ చూసారా? ఇది వేసుకున్న డ్రెస్సే సరిగ్గా డిజైన్ చేసుకోలేదు, అలాంటిది ఇది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకుంటుందంట అంటూ వాణి దివ్యని ఎగతాళి చేసి మాట్లాడింది. మనం వేసుకునే బట్టల్ని బట్టి మనుషుల్ని జడ్జ్ చేయకూడదు. మీరెవరో నాకు తెలీదు గాని ఇలా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు. ఓ అవునా, మరి నీలాంటి వాళ్లతో ఎలా మాట్లాడాలేంటి? అసలు నీలాంటి వాళ్లకి ఈ కాలేజ్లో అడ్మిషన్ ఇచ్చిన వాళ్ళని అనాలి అంటూ దివ్యని నానా మాటలు అంటూ ఉంటే అప్పుడే గీతా టీచర్ క్లాస్ రూంలోకి వచ్చింది. అక్కడ జరిగేది చూసి, ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? వెళ్ళి అందరూ కూర్చోండి. టీచర్ని చూసి అందరూ వెళ్ళి కూర్చున్నారు. కానీ దివ్య పక్కన మాత్రం ఎవరూ కూర్చోలేదు. క్లాస్ అయిపోయిన తరువాత దివ్య చాలా డల్గా వెళ్తుంటే టీచర్ గమనించి, దివ్య ఇలా రా. చెప్పండి టీచర్ అంటూ దివ్య టీచర్ దగ్గరికెళ్ళింది. అమ్మా దివ్య, వాణి లాంటి వాళ్ళు నువ్వెక్కడికి వెళ్ళినా ఉంటారు. వీళ్ళకి డబ్బులున్న వాళ్లే మనుషులుగా కనిపిస్తారు. మిగిలిన వాళ్లంతా వాళ్ల దృష్టిలో వాళ్ల కింద పనిచేసే పని మనుషుల్లాగే చూస్తారు. అలాంటి వాళ్లందరికీ మీలాంటి వాళ్ల సక్సెస్ మాత్రమే సమాధానం చెప్పగలదు. లేదు టీచర్, నేను కాలేజ్ మానేస్తాను. ఇదే వాళ్ల గెలుపు, నీలాంటి వాళ్ల ఓటమి. ఇలాంటి వాళ్ల మాటలకు మీరు తగ్గితే ఇక మీలాంటి వాళ్ళు ఎప్పుడు అనుకున్న దానిలో రాణిస్తారు చెప్పు? ఒక్కసారి ఆలోచించు. ఎవరో ఏదో అన్నారని నీ లక్ష్యాన్ని నువ్వు వదిలేస్తావా చెప్పు? నువ్వు మీ అమ్మ చిన్నప్పటి నుండి పడిన కష్టం కంటే ఎక్కువ చెప్పు ఈ మాటలు అంటూ టీచర్ దివ్యని మోటివేట్ చేస్తూ మాట్లాడింది. అందుకు దివ్య ఒప్పుకుంది. మీరు చెప్పింది కూడా కరెక్టే టీచర్, ఇలాంటి వాళ్ళందరికీ నా విజయంతోనే సమాధానం చెప్తాను అంది దివ్య. కాలేజ్లో జరిగిన విషయాలేవీ దివ్య తన అమ్మకి చెప్పేది కాదు. దివ్య, ఎందుకే ఎప్పుడు కాలేజ్ నుండి వచ్చిన తర్వాత చాలా దిగులుగా ఉంటున్నావు? ఎందుకే, ఏమైంది? కాలేజ్లో ఎవరైనా ఏమన్నా అంటున్నారా ఏంది? చెప్పు దివ్యా. అలాంటిదేం లేదమ్మా, పట్నం నుండి వస్తున్నాను కదా, జర్నీలో అలసిపోవడం వల్ల కాస్త నీరసం కలిగి నీకు నేనలా కనిపిస్తున్నానంతే, ఇంకేం లేదు. అయినా కాలేజ్లో అందరూ మంచివాళ్లే ఉన్నారు అంటూ దివ్య ఎక్కడా కూడా వాణి గురించి చెప్పలేదు. కానీ దివ్య మాత్రం ఇంటికొచ్చిన తరువాత రకరకాల డ్రెస్లు డిజైన్ చేస్తూ ఊళ్ళో అందరికీ ఆ బట్టలు ఇస్తూ ఉంటుంది. ఒకరోజు ఊర్లో ఒక ఆవిడ, అమ్మా దివ్య, నిన్న నువ్విచ్చిన డ్రెస్ ఎంత బాగుందో. మా ఆయన నన్ను ఆ డ్రెస్లో చూసి కాలేజ్ అమ్మాయిలా అందంగా ఉన్నావని పొగిడాడు తెలుసా? ఇలా ఊళ్ళో ఉన్న వాళ్లంతా దివ్య తయారు చేసిన డిజైనర్ డ్రెస్సెస్ ని పొగుడుతూ ఉండేవాళ్లు. వాళ్ల పొగడ్తలే దివ్యకి చాలా ఎనర్జీని తీసుకొచ్చేవి.
ఒకరోజు దివ్య తల్లి ఎండలో బాగా పనిచేసి అలసిపోయి ఇంటికొచ్చింది. దివ్య కూడా కాలేజ్ ముగించుకొని ఇంటికి వెళ్లేసరికి ఆలస్యమైపోయింది. బాగా ఆకలిగా ఉండడంతో, అబ్బా, ఆకలితో చచ్చిపోతున్నానమ్మా, ఈరోజు తినడానికి ఏం చేశావు? అంటూ దివ్య తినడానికి గిన్నెలు చూడగా అన్నీ ఖాళీగా కనిపించాయి. అమ్మా, ఇంకా వంట చేయలేదా? నాకెంత ఆకలిగా ఉందో తెలుసా? ఏంటమ్మా, నేనింతలా అరుస్తున్నా, నువ్వేంటి నన్ను పట్టించుకోవట్లేదు? అంటూ దివ్య తన అమ్మ దగ్గరికి వెళ్ళగా తను బాగా అలసిపోయి ఎండవేడికి వడదెబ్బ తగిలి, అమ్మా దివ్య, ఈరోజు నాకు అస్సలు ఓపిక లేదే, నువ్వే ఏదైనా చేసుకుని తినిపో అంటూ చెప్పింది. అప్పుడు దివ్య, అమ్మా, ఏమైందమ్మా? ఎండలో పని చెయ్యొద్దంటే వింటావా నువ్వు? ఇప్పుడు చూడు ఏమైందో, కాస్త నీడలో ఉండి పని చేయొచ్చుగా అంటూ దివ్య లేచి తన తల్లిని బలవంతంగా లేపి వంట చేసి ఇద్దరూ కలిసి అన్నం తిన్నారు. మరుసటి రోజు దివ్యకి ఒక ఆలోచన వచ్చింది. పాపం, మా అమ్మలాంటి వాళ్ళు అందరూ ఎండలో పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఫ్యాన్స్ గానీ ఏమీ గానీ ఉండవు. అసలు వీళ్ళు వేసుకునే డ్రెస్లే చల్లగా ఉంటే బాగుంటుంది కదా, అలాంటి బట్టలెందుకు డిజైన్ చేయకూడదు అని ఆలోచించటం మొదలెట్టింది. తన ఆలోచనను తన టీచర్ అయిన గీతాకి కూడా చెప్పింది. మంచి ఆలోచన దివ్య, నీకిందులో ఎటువంటి సాయం కావాలన్నా కూడా నన్ను అడుగు, తప్పకుండా చేస్తాను అంటూ ప్రోత్సహించింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా వెళ్లి వాణి చెవిన పడింది. ఏంటి దివ్య, కాలేజ్లో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏదో డ్రెస్ అంటా, డిజైన్ అంటా, ఆ డ్రెస్ వేసుకుంటే చల్లగా ఏసీలా ఉంటుందంట. ఏంటి, నిజమే? అవును, నిజమే. అవునులే, మీలాంటి వాళ్ళకి అలాంటి డ్రెస్సులు ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే మీరు మాలా ఏసీలు కొనలేరుగా. అయినా అలాంటి డ్రెస్ డిజైన్ చేసేంత సీన్ నీకుందంటావా అంటూ మళ్ళీ వాణి డిసప్పాయింట్ చేస్తూ మాట్లాడింది. కానీ ఈసారి దివ్య మాత్రం వాణి మాటలకు అస్సలు నిరుత్సాహపడలేదు. డిజైన్ చెయ్యగలనో లేదో ఇంకొద్ది రోజుల్లో నీకు నేను చేసి చూపిస్తాను, చూస్తూ ఉండు అంటూ దివ్య చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. దీనికెంత పొగరు, నాకే ఛాలెంజ్ చేస్తుందా? అయినా ఏముంది, ఆ డిజైన్ దానికంటే ముందు నేను చేసి చూపిస్తానందరికీ అంటూ వాణి కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది. అలా వాళ్ళిద్దరి మధ్య తెలియకుండానే ఒక రకమైన పోటీ మొదలైంది. వాణి కూడా చల్లగా ఉండే డ్రెస్ డిజైన్ చేస్తుందని తెలుసుకున్న దివ్య టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్, ఇది చీటింగ్ కదా, నాకొచ్చిన ఐడియాని తను చేస్తుంది, ఇదెంతవరకు కరెక్ట్? దివ్య, తను నీ ఐడియాని దొంగిలించింది కావచ్చు, కానీ ఇక్కడ విషయం ఎవరు ముందుగా ఆ డిజైన్ని కంప్లీట్ చేస్తారు అని. ఒకవేళ నీకంటే ముందు తను చేసిందంటే మాత్రం ఆ ఆలోచన నీదైనా కూడా క్రెడిట్ తనకే వెళ్తుంది. నువ్వు డిసప్పాయింట్ అవ్వకుండా వెళ్ళి డిజైన్ మొదలెట్టు అంటూ చెప్పింది టీచర్. అలా కొన్ని రోజుల తరువాత ఒకరోజు ఇద్దరూ ఐస్తో కూడిన ఒక డ్రెస్ని తయారు చేసి తీసుకొచ్చారు. అది చూసిన టీచర్స్, వావ్, చాలా బాగున్నాయి మీ డ్రెస్సెస్, మేం ఇంప్రెస్ అయిపోయాం అంటూ ఉండగా వాణి చేసిన డ్రెస్ నుండి ఐస్ అంతా కరగటం స్టార్ట్ అయి కొద్దిసేపట్లోనే ఐస్ మొత్తం కరిగిపోయింది. కానీ దివ్య చేసిన డ్రెస్ నుండి మాత్రం అస్సలు ఐస్ కరగలేదు. నేను ఈ ఐస్ని కొన్ని స్పెషల్ మిశ్రమాల్ని కలిపి తొందరగా కరిగిపోకుండా జాగ్రత్త పడ్డాను అంటూ తను ఆ డిజైన్ని ఎందుకు తయారు చేశాను, ఎవరి కోసం చేశానని వివరించి చెప్పింది. అప్పుడు అందరూ దివ్యని అప్రిషియేట్ చేసి, ఇంత ఇన్నోవేటివ్గా ఆలోచించి పేదవాళ్ల కోసం ఇలాంటి చక్కని చల్లని ఐస్ డ్రెస్ తయారు చేసినందుకు దివ్యకి ఈ కాలేజ్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది అని ప్రకటించాడు. దాంతో దివ్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అప్పటి వరకు దివ్యని చాలా తక్కువ చేసి మాట్లాడిన వాణి కూడా దివ్య డిజైన్ చేసిన డ్రెస్ని మెచ్చుకుంది.